హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేయబోతున్నామండి. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి ఈ బిస్కెట్లు. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టినామంటే. మనం ఏదన్నా తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకోండి. ఇవి మనకి 2 నెలలైనా గూడా చాలా బావుంటాయండి. ఏదన్నా ఒక బాక్స్‌లో వేసి పెట్టుకున్నామంటే పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక 2 కప్పులు మైదా పిండి వేసుకునేయాలి. అలానే ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సూజీ రవ్వ అంటారు గదా! అది వేసుకోవాలి. అలానే ఒక పావు కప్పు నువ్వులు వేసుకునేసి, అదే పావు కప్పు పుచ్చకాయ గింజలు వేసుకోవాలండి. అలానే ఒక కప్పు నిండా చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర అనేది మిక్సీ వేసుకునేసి మెత్తగా పౌడర్‌లాగా చేసి వేసుకునేద్దాము. ఇలానే వేసుకోకుండా ఇప్పుడు దీన్ని నున్నగా మిక్సీ పట్టుకునేసి మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో కొలిచి వేసుకునేద్దాము. ఇలా ఒక కప్పు వేసుకున్న తర్వాత మిగతాది పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అలానే ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దాము. స్వీట్‌లో సాల్ట్ వేసుకుంటే బావుంటుంది గదా! అలానే ఒక 2, 3 స్పూన్లు నెయ్యి కరిగిచ్చి వేసుకునేద్దాము. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్‌లో బటర్ గాని, నూనె గాని వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత స్పూన్‌తో ఇలా ఒకసారి కలిపేసి, స్పూన్ పక్కన పెట్టుకునేసి, పిండి మొత్తాన్ని చేత్తో కలుపుకునేయాలి. మనకి ఈ పిండనేది ముద్దకు రావాలండి. చేత్తో ఇలా కలిపినామంటే, మనకిది ఇలా ముద్దకొస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలపాలండి. నేను మీగడతో గూడా వేస్తా ఉండాను. అన్నీ ఒకేసారి వేస్తే మనకి పిండనేది లూజ్ అయిపోతుంది. ఆల్రెడీ మనం పంచదార పౌడర్ గూడా వేసుకున్నాం గాబట్టి పాలనేది చూసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పాలు గూడా ఇంకా మిగిలుండాయి చూడండి. వీటిని పక్కన బెట్టుకునేసి, ఇప్పుడు మనం ఇందులోనే పంచదార పౌడర్ తీసి పక్కన బెట్టుకున్నాం గదా! అది గూడా వేసుకునేద్దాము. మీకిలా కలిపేప్పుడు పిండనేది లూజ్‌గా అయినప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకోండి పర్లేదు. మైదా పిండే వేయాల్సిన అవసరం లేదు. గోధుమ పిండైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఈ చక్కెర పొడి గూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా కలిపిన తర్వాత పిండి మనకింకా చేతికి అతుక్కున్నట్టుంది గదా! మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ఇందులో మనం రవ్వ వేసినాం గదా! రవ్వనేది తేమని పూర్తిగా లాగేసేసి పిండిని కొంచెం గట్టి పడనిస్తాదండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకే తెలుస్తుంది చూడండి. పిండనేది గట్టిగా అయింది గదా! ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా చేత్తో చక్కగా కలుపుకునేయాలి. ఇలా కలిపిన పిండిని చపాతీలాగా రుద్దుకునేయాలి. చెక్కుంటే చెక్క మీదైనా పెట్టి రుద్దుకోవచ్చు. లేదా బండ మీద క్లీన్ చేసుకునేసి ఇలా బండ మీదైనా గూడా చపాతీలాగా చేసుకోవచ్చండి. కొంచెం చేత్తో ఇలా ప్రెస్ చేసేసి పూరీకర్రతో కొంచెం మందంగా ఇలా రుద్దుకునేయాలి. మరీ పలచగా కాకుండా. మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి. బిస్కెట్‌కి పలచగా ఉండకూడదు. కొంచెం మందంగానే ఉండాలి. సైడునంతా ఇలా చేత్తో అడ్జస్ట్ చేసుకునేసి ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్‌లో కట్ చేసుకునేయాలి. ఒకవేళ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చండి. అంటే బాక్స్‌గా ఉంటుంది, రౌండ్‌గా అట్లా మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బిస్కెట్‌లని డైమండ్ షేప్‌లో కట్ చేసేస్తా ఉండాను. అన్నీ ఇదే మాదిరిగా కట్ చేసుకునేద్దాము. మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి. ఇలా బిస్కెట్‌లు చేసుకుండేప్పుడు ఎక్కువ థిక్‌నెస్‌గా ఉంటే అంటే ఎక్కువ మందంగా ఉంటే నూనెలో ఫ్రై చేసేప్పుడు మనకి టైం పడుతుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మరీ మందంగా కాకుండా అలా అని పలచగా కాకుండా మీకు చూస్తే అర్థమైతుంది గదా! ఇప్పుడు వీటిలన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ప్లేట్‌లో వేసుకున్నట్టు ఈ పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. నూనెనేది మరి ఎక్కువగా కాగకూడదండి. పిండి వేసినప్పుడు ఇలా లైట్‌గా వేడిగా ఉండాలి. అంటే మనం చేత్తో తాకితే తాకేంత వేడిగా ఉండాలి. అప్పుడు ఈ బిస్కెట్‌లను వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి, బిస్కెట్‌లు ఇలా పైకి తేలినప్పుడు మాత్రమే జర్లగంటతో అటు ఇటు తిప్పుకునేయాలండి. ఈ బిస్కెట్‌లనేది చాలా స్మూత్‌గా ఉంటాయి. మనం ఆయిల్‌లో వేసిన తర్వాత జర్లగంటతో అటు ఇటు తిప్పినామంటే చీలిపోతాయండి. కాబట్టి జాగ్రత్తగా వీటిల్ని పైకి తేలినప్పుడు మాత్రమే తిప్పుకునేసి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మిగతాటివి గూడా ఇదే మాదిరిగా వేసుకోవాలండి. రెండో బ్యాచ్ వేసేప్పుడు ఆయిల్ అనేది హీట్‌గా ఉందంటే స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇవి వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ముట్టించుకునేసి మీడియం ఫ్లేమ్‌లో అయినా, సిమ్‌లో అయినా వీటిల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్‌లోంచి తీసేప్పుడు మెత్తగా ఉంటాయండి. తీసి కొద్దిగా చల్లారిన తర్వాత మనకివి చాలా క్రిస్పీగా వస్తాయి బిస్కెట్‌లనేది. మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూసారు గదా! ఎంత చక్కగా వచ్చాయో. ఇలా చేసి పెట్టుకునేస్తే 2 నెలలైనా, 3 నెలలైనా చాలా బావుంటాయండి ఇవి. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి బిస్కెట్‌లు కమ్మగా. ఇందులో మనం నువ్వులు, కొబ్బెర ఇవంతా వేసినాం గదా!
టేస్టీగా ఉంటాయి. అలానే క్రిస్పీగా ఉంటాయండి. మీకు ఇంచి తిని కూడా చూపిస్తాను చూడండి సౌండ్ అనేది. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.